ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్‌కు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభువులో మీరందరూ ఆనందిస్తున్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన వాక్యంలోనూ, ప్రార్థనలోనూ బలపరచబడుతూ, విశ్వాసంలో కొనసాగుతూ, ప్రభువుకి ఇష్టలుగా జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ సెషన్‌ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడ జీవంగల తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా కాచి కాపాడి సంరక్షించి మీ వాక్కు ద్వారా మమ్మల్ని నడిపిస్తూ, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని మరి భద్రపరుస్తూ, మరి మీకు సాక్షులుగా జీవించడానికి మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాం తండ్రి. మా ప్రాణాత్మ దేహంలో మీ సన్నిధిలో లేవనెత్తుకుంటున్నాం తండ్రి. మీరు మాకు అర్థమైన కొలది, మేము అనుభవించిన కొలది విశ్వాసంతో నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఆత్మతోను సత్యంతోను నేను ఆరాధించుకొని మీ వాక్యంను ధ్యానించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు మా కన్నులు మీరు తెరవండి. చివరి ప్రార్థన వరకు మీరు తోడై నడిపించండి. పొందిన సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతించి ఆయన నామమును కనపరుద్దాం. ఆయన మంచి దేవుడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. మంచి దేవుడు ఆయన. ఆయన స్తుతించి కనపరుద్దాం. నా మంచి దేవ, నీ మంచి కార్యాలను నేను పాడి స్తుతించెదను అని పాడుతూ ప్రభువుని స్తుతించి కనపరుద్దాం. నా మంచి దేవా, నీ మంచి కార్యాలను నేను పాడి స్తుతించెదను. నీ సన్నిధిలో నిలచి నీ వేళ్ళను తలపోసి నిన్ను కొనియాడి కీర్తింతును. నా మంచి దేవా, నీ మంచి కార్యాలను నేను పాడి స్తుతించెదను. నీ సన్నిధిలో నిలచి నీ వేళ్ళను తలపోసి నిన్ను కొనియాడి కీర్తింతును. నా రాజు నీవే, నా అధిపతి నీవే, ఆరాధించెదను నిన్నే. నా రాజు నీవే, నా అధిపతి నీవే, ఆరాధించెదను నిన్నే. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. నీ ప్రేమతో నన్ను పిలిచి నీ రక్షణ నాకిచ్చి నీ సొత్తుగా నన్ను చేసితివే. నీ ప్రేమతో నన్ను పిలిచి నీ రక్షణ నాకిచ్చి నీ సొత్తుగా నన్ను చేసితివే. నా రక్షణ నీవే, నీ వీక్షణ నీవే, ఆరాధించెదను నిన్నే. నా రక్షణ నీవే, నీ వీక్షణ నీవే, ఆరాధించెదను నిన్నే. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. నీ చేతితో నన్ను చెక్కి నీ
రూపము నాకిచ్చి నీ బిడ్డగా నన్ను చేసితివే. నీ చేతితో నన్ను చెక్కి నీ రూపము నాకిచ్చి నీ బిడ్డగా నన్ను చేసితివే. నా రక్షణ నీవే, నిరీక్షణ నీవే, నిన్నే. నా రక్షణ నీవే, నిరీక్షణ నీవే, ఆరాధించేద నిన్నే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. నా మంచి దేవా, నీ మంచి కార్యాలను నేను పాడి స్తుతించెదను. నీ సన్నిధిలో నిలచి నీ మేలను తలపోసి నిన్ను కొనియాడి కీర్తింతును. నా మంచి దేవా, నీ మంచి కార్యాలను నేను పాడి స్తుతించెదను. నీ సన్నిధిలో నిలచి నీ మేలను తలపోసి నిన్ను కొనియాడి కీర్తింతును. నా రాజువు నీవే, నా అధిపతి నీవే, ఆరాధించేద నిన్నే. నా రాజువు నీవే, నా అధిపతి నీవే, ఆరాధించేద నిన్నే. నా రక్షణ నీవే, నిరీక్షణ నీవే, ఆరాధించేద నిన్నే. నా రక్షణ నీవే, నిరీక్షణ నీవే, ఆరాధించేద నిన్నే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ప్రభువానికి స్తోత్రాలు, నీకు వందనాలు. తన సొత్తుగా మనం మార్చుకున్న దేవుడికి ఏమిచ్చి మనం రుణాన్ని తీర్చుకోగలం? ఆయన మంచి దేవుడిగా ఉన్నాడు. ఆయన మేలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. రక్షించిపోతున్న మనల్ని వెతికి రక్షించిన దేవుడు ఆయన. తన ప్రేమతో మనల్ని పిలిచి తన రక్షణ మనకిచ్చి తన నీతిని మనకు ఆపాదించి ఈరోజు నీతిమంతులు అని పిలువబడేటువంటి ధన్యతనం ఇచ్చిన వాడు ఆయనే. ఆయన మన రాజుగా, మన మంచి దేవుడిగా, మన మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. ప్రభుని స్తుతిద్దామా. ప్రభువానికి స్తోత్రం. నీకు మహిమ, నీకు ఘనత, నీకే ప్రభావము కలుగును గాక. మాలో ఏ మంచి లేనప్పటికీ వాళ్ళు ఎంతో మిన్నగా ప్రేమించారు. మానక నిత్యము మంచితనాన్ని మా జీవితంలో కనపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి, మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి, ఇచ్చినటువంటి పౌరసత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ చేత రీతిమంతులుగా తీర్చబడిన మేము మా రక్షణ పాత్రను చేతబట్టుకొని మా మనస్ఫూర్తిగా మా హృదయాంతరంగంలోంచి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ, మా ఈ స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం మహిమపరచబడును గాక. దేవుడు మన జీవితంలో చాలా ఉన్నతంగా తన కృపను కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని నామము మరువపడకుండా ప్రస్తుతింపబడును గాక. ఆమేన్.
దేవుడు చాలా అద్భుత రీతిగా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. మన జీవితంలో ఒకసారి వెనుతిరిగి చూసుకుంటే మన దేవుడు మన పక్షాన ఉన్నాడు గనక, తన మంచితనాన్ని మనకు కనపరుస్తా ఉన్నాడు గనక, తన జాలిని, తన కనికరమును, తన ప్రేమను మన యెడల కృమ్మరిస్తున్నాడు గనక, ఈరోజు ఇంకా మనం సజీవ లెక్కలో ఉంటూ, మనం జీవనం కొనసాగించగలుగుతున్నాం. ఇది మన శక్తి వలన కలిగింది కాదు. మన భక్తిని బట్టి కాదు. మన నీతి క్రియలను బట్టి అసలే కాదు. తన రక్షణ కూడా మన క్రియలను బట్టి ఇవ్వలేదంట. ఎందుకంటే క్రియలను బట్టి మనం ఎక్కడ అతిశయిస్తాము అని చెప్పేసి, ఎక్కడ గొప్పలు చెప్పుకుంటామని చెప్పేసి, మన క్రియలను ఆధారం చేసుకొని మనకు రక్షణ ఇవ్వలేదంట. ఉచితముగా తన కృపను బట్టి మనకు తన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడంట. మంచి దేవుడు మంచివారమైన మన కోసం చనిపోలేదు గానీ, చెడ్డవారమైన మన కోసం చనిపోయాడంట. తన ప్రేమను మన పట్ల రుజువుపరిచడం, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మన కొరకు తన ప్రేమను వెల్లడిపరిచిన దేవుడు ఎంతైనా ఆరాధించడానికి, ఆరాధింపబడటానికి యోగ్యుడిగా ఉన్నాడు. స్తుతులకు పాత్రుడుగా, స్తోత్రార్హుడుగా తను తాను మన జీవితంలో కనపరుచుకుంటూనే ఉన్నాడు. అధిక స్తోత్రం నొందదగిన వాడికి మనం ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలం. ఆయన మంచితనము, ఆయన కృపా బాహుల్యము, ఆయన కరుణా సంపన్నత, ఆయన యొక్క విశిష్టమైన గుణ లక్షణాలను మనం ఎప్పటికప్పుడు వాటిని తలపోస్తూ, ధ్యానిస్తూ ప్రభువును ఆరాధించే బద్దులమై ఉన్నాం. ఈరోజు ప్రభువుని ఆరాధించడానికి మనలో చాలామంది చాలా విషయాలు మనం వెతుక్కుంటూ ఉంటాం. మాటలు వెతుక్కుంటూ ఉంటాం. ఏ మాటలు ఉపయోగిస్తే ప్రభువు మహిమపరచబడతాడని ఆలోచిస్తూ ఉంటాం. మాటలు అవసరం లేదండి. కొన్ని కొన్ని సార్లు మనం మౌనమే సరిపోతది. అలాగని మౌనంగా ఉండమని చెప్పట్లేదు. దేవుని నీతిని అనుభవిస్తున్నావా? దేవుని రక్షణ కార్యాన్ని అనుభవిస్తున్నావా? దేవుని ప్రేమను అనుభవిస్తున్నావా? ఆ ప్రేమలో నుంచి పెల్లుబుకేటువంటి స్తుతిని ప్రభువుకు ఒక ధూపంగా నువ్వు అర్పించగలుగుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే చాలా సార్లు మనం చేసే తప్పేంటంటే, దేవునికి చెందవలసిన మహిమను, ఘనతను, ప్రభావాన్ని ఆయన నుంచి దొంగిలిస్తూ ఉంటాం మనం. అనుభవిస్తూ ఉంటాం అన్నీ. కానీ ఆయనకు మాత్రం ఇవ్వాల్సింది ఇవ్వలేం. ఆయన ఏది కోరట్లేదు. ప్రతిరోజు మీరు మీ హృదయాంతరంగం తెరిచి ప్రభువా నీకు స్తోత్రం. నా జీవితంలో నువ్వు మంచివాడిగా ఉన్నావు నీకు స్తోత్రం. నా జీవితంలో నీ కృపను కుమ్మరిస్తున్నావు నీకు స్తోత్రం. నా జీవితంలో నీ ప్రేమను అనుగ్రహిస్తున్నావు నీకు స్తోత్రం. నీ నీ అనుగ్రహం బట్టి ఈరోజు నేను ముందు కొనసాగలుగుతున్నాను. చక్కటి జీవితాన్ని నేను జీవించగలుగుతున్నాను అని చెప్పగలిగితే చాలు. అదే స్తుతి. అదే ఆరాధన. ఆయన గుణ లక్షణాలను ప్రచురపరచగలిగితే చాలు. మీరు అనుభవిస్తున్న కొలది, ఆయన్ను మీరు తెలుసుకున్న కొలది ప్రభువును ఆరాధించగలిగితే అంతే చాలు. ఏదో, ఏదో గొప్ప గొప్పగా నేర్చుకొని పెద్ద పెద్ద మాటలతో ఆరాధించమని చెప్పట్లేదు. మంచి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేస్తా, మంచి ఫీల్‌లో, ఎమోషన్‌తో ప్రభువుని ఆరాధించమని నేను చెప్పట్లేదు. వాక్యం కూడా ఎక్కడ చెప్పదు ఆ విధంగా. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం సూచిస్తా ఉంది. పలానా స్థలం ఇంపార్టెంట్ కాదు. హృదయం ఇంపార్టెంట్. మనస్సు ఇంపార్టెంట్. ఆత్మ ఇంపార్టెంట్. అందుకే ఆత్మతోను, పరిశుద్ధాత్మను ప్రేరేపించిన కొలది, ప్రభువును మనం అనుభవించిన కొలది, ఆయన గురించి తెలుసుకున్న కొలది, ప్రభువును ఆరాధించాల్సిన వారంగా మనం ఉన్నాం. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తే, స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న మనము బందీలుగా లేం కాబట్టి ప్రభువును ఆరాధించాలి. ఆరాధించకపోతే మరలా బంధకాల్లోకి వెళ్ళిపోతామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆ బంధకాల నుంచి కూడా విడిపించి, నడిపించడానికి సమర్థుడైన దేవుడిని మనం సేవిస్తున్నాం. అలాంటి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు అర్పించే విషయంలో కూడా, స్తుతి ధూపము అర్పించే విషయంలో కూడా, ఆరాధనను అర్పించే విషయంలో కూడా మనం ఎక్కడ వెనతీయకూడదని మీకు మనవి చేస్తున్నాను. అట్టి కృప, అట్టి దీవెన మనందరి జీవితంలో దేవుడు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ మీకు దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్‌తో కూడా మీరు షేర్ చేయండి. మరి ప్రతి బుధవారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి షార్ట్ మెసేజ్ ఇంగ్లీష్‌లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు ధ్యానించొచ్చని మీకు మనవి చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ లెర్న్ టు నో హిమ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్‌లో ఈ మెసేజెస్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. మీకు తగిన సమయమందు మీరు వాటిని ధ్యానించొచ్చని మీకు మనవి చేస్తున్నాను.
బైబిల్ స్టడీ సీరీస్ కూడా స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి సీరీస్ ద్వారా ప్రతి శుక్రవారం తెలుగులోను, శనివారం ఇంగ్లీష్‌లోను మీకు అందుబాటులో ఉన్నాయి. బైబిల్‌ని నేర్చుకోవాలి, బైబిల్‌ను క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని, అందులో దాన్ని ధ్యానించాలని ఆశ కలిగిన వారికి ఈ సీరీస్ ఉపయోగపడుతుంది. ప్రతిరోజు బైబిల్ చదవాలి. బైబిల్‌లోని ఆశ్చర్యకరమైన సంగతులను పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ధ్యానించాలి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే, లేకపోతే ఎలా చదవాలో తెలియకపోతే, మరి వీటిని ఒక రెఫరెన్స్‌గా మీరు తీసుకొని, వాటిని మీరు చూడొచ్చని మీకు మనవి చేస్తున్నాను. ఆధ్యాత్మికంగా బలపరచబడ్డానికి మీరు వాటిని వినియోగించుకోండి. మీ బైబిల్ స్టడీలో ఎక్కడైనా మీకు బైబిల్ డౌట్స్ ఉంటే, మరి వాటిని మాకు తెలియచేయండి. వి ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు క్లియర్ యువర్ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్క్రిప్చర్స్. ఓకే. చాలా మిత్స్ మన జీవితాల్లో బైబిల్‌ని అనుసరించి చాలా మిత్స్ కనబడుతూ ఉంటాయి. వాక్యానుసారంగా మన జీవితాల్లో ఉండాలంటే వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. దానికోసము లెర్న్ టు నో హిమ్ అనేటువంటి మినిస్ట్రీని మీరు సంప్రదించండి. మీరు నేర్చుకోండి. పరిశుద్ధాత్మ మీకు బోధిస్తారు. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే ప్లీజ్ డూ రీచ్ ఔట్ టు అస్. వి ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. మీ ఏరియాస్‌లో మీ సర్కిల్స్‌లో ఎక్కడైనా మీకు కేర్ సెల్ గ్రూప్స్ కావాలంటే కూడా తెలియపరచండి. దేవుని చిత్తమైతే మరి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి బైబిల్ స్టడీ కేర్ సెల్ గ్రూప్స్ నిర్వహించాలని ఆశపడుతున్నాము. మరి దేవుని చిత్తాన్ని బట్టి మరి వాటిని జరిగించాలని ఆశపడుతున్నాము. మీకు ఎక్కడైనా మీకు వీలయ్యి మీరు ఫ్రెండ్స్‌గా కూడుకొని, ఫ్యామిలీస్‌గా కూడుకొని మీరు బైబిల్ స్టడీని జరిగించుకోవాలని ఆశపడితే ప్లీజ్ డూ రీచ్ ఔట్ టు అస్. మరి కేర్ సెల్ గ్రూప్స్ మీ ఏరియాస్‌లో మరి మీ సర్కిల్స్‌లో ప్రారంభించడానికి దేవుడు కృప చూపిస్తాడని కూడా మీకు మనవి చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లెర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్‌లో డైలీ డివోషన్ మీకు అందుబాటులో ఉంది. మీ ఆధ్యాత్మిక కొరకు వాటిని కూడా మీరు చూడొచ్చని మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకు ది లార్డ్ సెంట్రిక్ చర్చ్‌లో ఆరాధనలు జరుగుతున్నాయి. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ ఆరాధనలో మీరు ఖచ్చితంగా పాల్గొనండి. మీరు బెంగుళూరులో ఉంటూ ఎక్కడికి వెళ్ళని వారైతే, ఏ చర్చ్‌కి మీరు వెళ్ళని వారైతే, ఒక మంచి వర్డ్ బేస్డ్ చర్చ్ కొరకు మీరు చూస్తున్న వారైతే దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. ప్లీజ్ డూ కమ్ అండ్ జాయిన్ అస్ ఫర్ ఎ సర్వీస్. ఉదయం 10 గంటలకు జరిగేటువంటి ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్వల్ సర్వీస్‌లో మీరు పాల్గొనొచ్చని మీకు మనవి చేస్తున్నాను. ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి క్రీస్తు కేంద్రంగా కలిగి ఒక రిన్యూడ్ ఫెయిత్ తోటి, ఒక ట్రాన్స్‌ఫార్మ్డ్, రిఫార్మ్డ్ ఫెయిత్ తోటి దేవుని ఆరాధించడానికి మిమ్మల్నందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, బెంగుళూరులో ఉంటూ మీరెక్కడికి వెళ్ళని వారైతే, ప్యూర్ వర్డ్ కోసము, సౌండ్ డాక్ట్రిన్ కోసం మీరు చూస్తున్న వారైతే ప్లీజ్ డూ కమ్ అండ్ జాయిన్ అస్ ఫర్ ఎ సర్వీస్ అట్ 10:00. లొకేషన్ మీకు పిన్ చేయబడుతది. కామెంట్స్‌లో, తర్వాత డిస్క్రిప్షన్‌లో మీరు చూసి యూ కెన్ ఫాలో అస్ అని కూడా మీకు మనవి చేస్తున్నాను. మంచిది. లెర్న్ టు నో హిమ్ అనేటువంటి ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌ని మీరు ఫాలో చేయండి. లెర్న్ టు నో హిమ్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఫాలో చేయొచ్చని కూడా మీకు మనవి చేస్తున్నాను. మీకు దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్‌తో కూడా షేర్ చేయండి. లెర్న్ టు నో మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. అనేక మందికి మరి దేవుని వాక్యాన్ని బోధించి, అనేకులను దేవుని కొరకు మరి ఆకర్షించి బలపరచాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆహ్, ఆహ్, మినిస్ట్రీలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండాలని, ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్. మీ ప్రార్థన అవస్థలు ఏమన్నా మాకు తెలియచేయండి. వి ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వచనం ఒకసారి మనం ధ్యానించుకుందాం. కీర్తనలు 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవాను ఆశ్రయించున్నాడు ధన్యుడు అని ఉంది. అయితే ఆయనకు ఒక గుణలక్షణం ఉందంట. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని అన్నాడు. కీర్తనకారుడు చాలా చక్కటి ఇన్విటేషన్ మనకి ఇస్తా ఉన్నాడు. ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా పలానా చోటుకెళ్ళాను, పలానా రెస్టారెంట్‌కెళ్ళాను, అక్కడ ఫుడ్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్తే మీరు ఊరుకుంటారా చెప్పండి? మీరు గూడా అక్కడ పని కట్టుకొని ఎళ్లి, అక్కడ ఫ్యామిలీతో వెళ్ళి టైమ్ స్పెండ్ చేసి, ఏమేమి మంచి మంచి డిషెస్ అక్కడున్నాయో చూసి, ఎక్స్‌పీరియన్స్ చేసి, మీరు కూడా తెలుసుకుంటారు నిజంగా అక్కడ మంచి డిషెస్ ఉన్నాయా? మంచి వంటకాలు దొరుకుతున్నాయా? లేదా? అని నిజంగా బావుందా? లేదా? అని మీరు కూడా చెక్ చేయడానికెళ్తారు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని మనకు ఆయన పరిచయం చేస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించున్నాడు ధన్యుడు
అని వాక్యం తెలియజేస్తూ ఆయన్ను ఆశ్రయించే వారు ధన్యులే. ఆయన్ని ఆశ్రయించడానికి ఒక చక్కటి గుణలక్షణాన్ని తెలియపరుస్తున్నాడు. ఏదైనా బాగుందని చెప్పడానికి, రెఫర్ చేయడానికి గల కారణం ఏంటంటే, మీరు దాన్ని తెలుసుకొని తెలియపరిచినప్పుడు, పరిచయం చేసినప్పుడు, వారు కూడా ఆసక్తితో దాన్ని సేవించడం ప్రారంభిస్తారు. ఈరోజు కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులుగా ఉంటారు. ఆయన ఉత్తముడని ఎలా తెలుసుకోవాలి? రుచి చూసి తెలుసుకోవాలంట. ఆయన ఆల్రెడీ తెలుసుకున్నాడంట. నేను రుచి చూసి ఆయన్ని తెలుసుకున్నాను. ఆయనను నేను అనుభవిస్తున్నాను మంచివాడుగా, ఉత్తముడుగా ఉన్నాడని మీరు గూడా అనుభవించొచ్చు. మీరు గూడా ఆయన ఆశ్రయిస్తే మీరు కూడా ఆయన ఉత్తముడని తెలుసుకుంటారని. ఓ టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈస్ గుడ్ అని ఇంగ్లీష్‌లో ఉంటది. గుడ్ అనే మాట అక్కడ రాయబడుతది. ఇక్కడ ఉత్తముడు అని రాయబడుతది. ఉత్తముడు అంటే ఉత్తమమైన వ్యక్తి, బెస్ట్, శ్రేష్టమైన వ్యక్తి, లేకపోతే మంచి వ్యక్తి అని చెప్పొచ్చు. దేవుడు మంచివాడు అని చెప్పడానికి అనేకమైన ఉదాహరణలు చెప్పొచ్చు. నేను ఈ ఈ మాటను మీకు ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకో పాడుతూ మనం పాడే పాట, నా మంచి దేవా నీ మంచి కార్యాలను నేను పాడి స్తుతించెదనని అని పాడుకున్నాం. మంచి దేవుడు మంచి కార్యాలే చేస్తాడు. ప్రతీదీ కూడా ఆయన చేసేది కావచ్చు, ఆయన ఆలోచించేది కావచ్చు, ఆయన తలంచేది కావచ్చు, ఆయన మాట్లాడేది కావచ్చు, ఆయన ఉద్దేశాలు కావచ్చు, ఆయన తలంపులు కావచ్చు, ఆయన చిత్తము కావచ్చు, ఆయన ప్రణాళికలు కావచ్చు, అన్నీ మంచివి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆయనలో ఛాయ, గమనములేవి కూడా లేవంట. ఆయనలో చీకటి కోణాలే లేవంట. ఆయన ఎంతటి మంచివాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎప్పుడు చెడు కోరేటువంటి వ్యక్తి కాదంట. ఆయన మంచి కోరేటువంటి వ్యక్తి, మంచి చేసేటువంటి వ్యక్తి, ఆయన మంచివాడుగానే ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రం కాదు, తన్ను ప్రేమించు వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నటువంటి మంచి దేవుడుగా ఆయన ఉన్నాడు అని మనం కూడా చూస్తాం. ఆయన మంచి గొర్రెల కాపరిగా ఉన్నాను అని యేసుక్రీస్తు రూపంలో తను తాను ఎంత మంచివాడుగా ఉన్నాడో కనపరుచుకుంటున్నాడు. ఒక మంచివాడి కోసము ఒక మంచివాడు మేలు చేయడం కరెక్టే. అది సబబే. కానీ చెడ్డవారమై ఉన్నప్పటికిని, పాపులమై ఉన్నప్పటికిని మన కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టగలిగినటువంటి మంచి దేవుడు కేవలం ఆయన మాత్రమే. ఇంకో మాట చెప్పమంటారా ఆయన మంచితనం గురించి? తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ ఉండగా అసలుకి వాడిని తిట్టి, కొట్టి ఏం చేయాలో అన్నీ చేయొచ్చు. కానీ మంచి తండ్రి గాబట్టి ఆయన ఎక్కడ గూడా తిట్టడం లేదు, కొట్టడం లేదు. యెస్. ఆయన ఎంత మంచి వాడిగా ఉన్నాడనేది మనం అర్థం చేసుకోవడానికి దేవుడు చాలా చక్కటి ఉదాహరణలు మనకు వాక్యంలో అనేక రీతులుగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మీ జీవితంలో దేవుడు ఎంత మంచివాడిగా ఉన్నాడో మిమ్మల్ని అడిగితే మీరే చెప్తారు. ఒకసారి మీ జీవితంలో తొంగి చూసుకుంటే ఆయన యొక్క మంచితనం ఎలాంటిదో మీరు గుర్తించగలిగిన వారుగా ఉంటే, రుచి చూసి నేను తెలుసుకున్నాను ఆయన ఉత్తముడని, ఆయన మంచివాడని మీరు మీ నోటితోనే మీరు చెప్పగలుగుతారు. అది చక్కటి సాక్ష్యంగా ఉంటది. ఈరోజు ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఏదో ఒక మంచి మీరు అనుభవించిన వారుగా దేవుని యొద్ద నుంచి పొందుకున్న వారుగా ఖచ్చితంగా ఉంటారు. దావీదు చాలా చక్కగా కొన్ని మాటలు అంటా ఉన్నాడు. 23వ కీర్తనలో మీరు చూస్తే ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని మాట్లాడుతున్నాడు. నిజంగా గదా! అతను ఎంతగా దేవుడిని తన కాపరిగా చేసుకున్నాడంటే, తను గొర్రెల కాపరిగా ఉన్నాడు. తనకు తెలుసు ఒక గొర్రెల కాపరి గొర్రెల కోసం ఏం చేస్తాడని. ఆ గొర్రెల కాపరి ఎలా ఆ మందను చూసుకుంటాడో, ఒక్కొక్క గొర్రెని ఎంత పర్సనల్‌గా చూసుకుంటాడో తెలుసు. మరి దావీదు నిజంగా ఆ మాటను అనుభవించిన వాడుగా, ఆ మంచి గొర్రెల కాపరిని గురించి ఆ మాట రాస్తున్నాడు. ఆయన నా దేవుడే కాదు, నాకు మంచి కాపరిగా గూడా ఉన్నాడు. అందుకు నాకేమి కూడా కొదువ కలగదు, ఏమి కూడా లేమి కలగదు అని అంటున్నాడు. తర్వాత అది రాస్తూ అంటున్నాడు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. శాంతికరం జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తా ఉన్నాడు. నిజమే కదా! అతని జీవితంలో అనేకమైన ఉపద్రవాలు కలిగాయి. కానీ శాంతికరమైన జలముల యొద్ద సమాధానకరమైన పరిస్థితుల్లో తను కలిగేటట్లుగా చేశాడు. మంచి దేవుడు మాత్రమే వాటిని కలుగ చేయగలడు. తను తృప్తిపరిచాడు. పచ్చిక గల చోట్లను తను పరుండ చేశాడు. తను సేద తీరేటట్టుగా చేశాడు. తన నామమును బట్టి సేద తీర్చే వ్యక్తిగా ఉన్నాడు. నీతి అనే మార్గంలో నడిపించేటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. దేవుడుగా, మంచివాడుగా తను తాను కనపరుచుకుంటున్నాడు. నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచి నూనెతో నా తలను అంటి ఉన్నాడు.
గాఢాంధకారపు లోయలో నేను వచ్చిన దేనికి నేను భయపడాల్సిన అవసరం లేకుండా ఆయన దుడ్డు కరియు, ఆయన దండమును నాకు తోడై ఉన్నాయి అంటున్నాడు. అంటే ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు అతనికి వచ్చినా గూడా అతన్ని కాపాడి సంరక్షిస్తున్నటువంటి మంచి దేవుడిగా తను తాను కనపరుచుకుంటున్నాడు. నేను చిరకాలము ఆ యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఆయన కృపాక్షేమములు నా వెంట వచ్చును జీవితకాలం అంతయు అని రాస్తున్నాడు. ఈరోజు నా గిన్నె నిండి పొర్లుతుంది అని రాస్తున్నాడు. నిజంగా ఇవన్నీ ఒకసారి ధ్యానించగలిగితే దావీదు యొక్క జీవితంలో దేవుడు ఎంత మంచివాడుగా కనపడుతున్నాడో. అదే దావీదు అంటున్నాడు, "మీకో విషయం తెలుసా? ఆయన ఉత్తముడు. హి ఈస్ సో గుడ్." ఇంగ్లీష్‌లో ఒక పాటుంటది. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. ఆయన మంచివాడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ మంచివాడుగా ఉన్నాడు. ప్రతి సమయమందును మంచివాడుగా ఉన్నాడు. ఆయనకు ఈ సీజన్‌లో మంచివాడు, ఈ సీజన్‌లో కాదని చెప్పడానికి లేదు. ఆయన ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి క్షణం కూడా మంచివాడుగానే ఉన్నాడు. మంచివాడుగానే కనపరుచుకుంటూ ఉన్నాడు తను తాను. అయితే చాలా సార్లు మనం ఆయన మంచితనాన్ని గుర్తించలేకపోతున్నాం. అందుకే ఆయన మంచితనాన్ని అనుభవించలేకపోతున్నాం. ఆయన మంచి గొర్రెల కాపరిని అని యేసుక్రీస్తు తన గురించి తాను మనకు తెలియపరుచుకుంటున్నాడు. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ప్రాణమైనా పెడతాడట. పెట్టాడా లేదా? మనం ఇంకనూ పాపులమయుండగా మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టినవాడుగా ఉన్నాడు. క్రయధనంగా తన రక్తాన్ని మన కొరకు చెంది చిందించి మనల్ని రక్షించుకున్నాడంట. ఎవరు చేస్తారు చెప్పండి? ఆయన మాత్రమే చేయగలుగుతాడు. 100 గొర్రెలుంటే 99 బాగున్నాయట. ఒకటి తప్పిపోయిందంట. ఆ ఒక్క తప్పిపోయిన దాని కొరకు ఆయన ప్రాణం విలవిల్లాడిపోయింది. దాన్ని తిరిగి దాన్ని వెతికి సంపాదించుకునేంత వరకు గూడా ఆయన నిద్రపోలేదంట. ఈరోజు మనల్ని రక్షించుకోవడానికి మంచి దేవుడు తన ప్రాణాన్ని అర్పించడానికి సైతం వెనకాడలేదు. మనల్ని రక్షించుకోవడానికి మనల్ని వెతుక్కుంటూ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన మంచివాడుగా ఉన్నాడు. ఇప్పటికి తను తాను మంచివాడుగా కనపరుచుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మంచితనం మనకు అర్థమైతే ఆయన విడిచిపెట్టి మనం ఎక్కడికెళ్ళం. ఆయన్ను సిలువ కొట్టడానికి మనం ప్రయత్నం చేయము. ఆయన అనేక మందికి మేలు చేశాడు ఈ లోకంలో ఉండగా. అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక మందికి మేలులు చేశాడు. అనేక ఉపకారాలు చేశాడు. అనేకమైనటువంటి బంధకాల్లో ఉన్న వారికి విడుదలనిచ్చాడు. అద్భుతాలు, స్వస్థతలు జరిగించాడు. అనేకమైన మంచి కార్యాలు చేశాడు. మంచి మాటలు చెప్పాడు. మంచి బోధకుడా అని ఆయన గురించి పలికారు. కొంతమంది ఆయనలోని మంచితనాన్ని గుర్తించగలిగారు. గుర్తించిన వారు ఆయన మంచితనాన్ని అనుభవించగలిగారు. ఈరోజు అదే చెప్తున్నాడు కీర్తనకారుడు. ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఎలా తెలుసుకోవాలి ఆయన మంచివాడని? అంటే ఒకసారి ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఎంత మంచివాడుగా ఉన్నాడో ఒకసారి గుర్తించండి. గుర్తించి, రుచి చూసి, అనుభవించి తెలుసుకోండి. అనుభవించకుండా ఏది తెలుసుకోవద్దు. ఆయనేదో ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడని ఉత్తి మాటలు చెప్పడానికి తన గురించి ఏమి చెప్పలేము ఆ విధంగా. దేవుడి గురించి అద్భుతమైన విషయాలు, మంచి విషయాలే చెప్పగలం తప్ప, ఆయనలో చెడుతనం ఎక్కడ మనం వెతికినా దొరకదు. చాలామంది చందమామను చూపిస్తా ఉంటారు. ఆహ్, చంద్రుడు తెల్లగా ఉన్నాడు అని అంటా ఉంటారు. కానీ చంద్రుడిలో కూడా కొన్ని మచ్చలు కనపడతాయి. కానీ మన దేవునిలో ఏ ఛాయా గమనంలో కూడా కనపడవంట. ఆయన అటువంటి గొప్ప దేవుడు, మంచివాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనతో కలిసి నడుస్తా ఉంటే మనం కూడా మంచివారుగా మార్చబడ్డానికి దేవుడు కృప చూపించేవాడుగా ఉన్నాడు. మీరు బాగా గమనిస్తే ఒక మ్యాగ్నెట్ తీసుకోండి అయస్కాంతం. ఆ అయస్కాంతంతో పాటు ఒక ఒక ఐరన్ బార్ ఒకటి తీసుకొచ్చి దాంతో కలిసి మీరు పెట్టారనుకోండి కొద్ది కాలం వరకు. కొద్ది కాలం అయిన తర్వాత ఈ అయస్కాంతంలో ఉన్నటువంటి ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ఐరన్ బార్‌లోకి వచ్చేయడం ప్రారంభమవుతది. ట్రాన్స్‌ఫర్ జరుగుతోంది. మంచి దేవునితో ఎక్కువ సమయం గడిపితే మంచివారుగా మీరు మార్చబడగలుగుతారు. ఈ మంచితనాన్ని అనుభవించిన వారుగా అవుతారు. అందుకే ఆయన గుణాతిశయములను ప్రచురపరచాలంటే ఆయనలాగా మార్చబడాలి. ఒకప్పుడు చెడ్డవారంగా మరి కృపను పొందటానికి కూడా అర్హత లేనటువంటి మనలను ఆయన రక్షించుకొని మంచివాడుగా తను తాను కనపరుచుకుంటే దిస్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు బికమ్ గుడ్. మనం కూడా మంచివారుగా మార్చబడ్డానికి ఇది ఒక చక్కటి అవకాశం మనకు అనుగ్రహించబడతా ఉంది. ఆయన మంచివాడని
తెలుసుకోవడం మాత్రమే కాదు, గ్రహించడం మాత్రమే కాదు, అనుభవించడం మాత్రమే కాదు, మనం గూడా మంచివాడుగా మార్చగలడు అనేటువంటి విశ్వాసం గనక మనం వ్యక్తం చేయగలిగితే, మనం గూడా మంచివారిగా మార్చబడి, ఈ లోకంలో దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. మనం మంచివారమవుతే మనల్ని మనకు అనేక మంది మంచివారు తారసపడతారు. మనం చెడ్డవారంగా ఉన్నామనుకోండి, కానీ మన చుట్టూ ఉన్నవారంతా మాకు మంచి చేయాలంటే ఎక్కడి నుంచి వస్తది చెప్పండి? దేర్ ఇస్ ఓన్లీ వన్ సోర్స్ ఆఫ్ గుడ్‌నెస్. దేవుని యొక్క సోర్స్. ఆయనలోనే మంచితనం ఉంది. ఆ మంచితనాన్ని ఆయనలో నుంచి గనుక మనం తీసుకోగలిగితే, ఈ లోకంలో ఎక్కడ వెతికినా మీకు మంచితనం దొరకదు. మీకు మంచితనం దొరకాలి అంటే, మీరు మంచిగా మార్చబడాలి అంటే, దేవుని మంచితనాన్ని దేవునిలో నుంచి మీరు పొందడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యాన్ని చదివితే ఆయన ఎంత మంచివాడో మీకు అర్థమవుతది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మీలో ఆ మంచితనం ఇంకిపోతా ఉంటది. ఇంకుతా ఉంటది. అది మీరు అనుభవిస్తూ ఉంటారు. ఆ మంచితనాన్ని మీరు అనుభవిస్తూ ఉంటే, మీరు మీ మాటల్లో మంచితనం కనపడుతుంది. మీ క్రియల్లో మంచితనం కనపడుతది. మీ ఉద్దేశాల్లో మంచితనం కనపడుతుంది. మీ మీ యొక్క తలంపుల్లో, మీ యొక్క ఉద్దేశాల్లో మంచితనం కనపడుతుంది. అది చూసిన వ్యక్తులందరూ, "అరే! ఒకప్పట్లో మీరు లేరే. ఇప్పుడు మార్చిపడిపోయారే. ఈరో ఎ ఎక్కడ లేని మంచితనం మీలో కనపడుతుందే" అని అంటూ ఉంటే, దేవుని నామం మహిమపరచబడతా ఉంటది. మంచివారిగా మార్చాలని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఈరోజు దేవుడు మంచివాడని మీరు గుర్తించగలిగితే, గ్రహించగలిగితే, ఒప్పుకోగలిగితే, మీరు అనుభవించగలిగితే, మీరు కూడా మంచివారుగా మార్చబడి, దేవుని మహింపరిచేటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ మాటల ద్వారా నేను చెప్పాలనుకున్న ఒకటే, ఆయన గుణ లక్షణాలను మనం ప్రచురపరచాలంటే, ఆయనెవరో మనకు అర్థమవ్వాలి. ఆయనెవరో మనకు అర్థమైతే, ఆయనలాగా మార్చబడ్డానికి మనం ప్రయాసపడగలగటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఈరోజు ఆయన మంచివాడుగా ఉన్నాడు. మనకు మంచి చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రయాసపడుతున్నాడంట. మనకు సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు మన మేలు కొరకు. ఎవరు చేస్తారు చెప్పండి? ఆయన మాత్రమే చేయగలుగుతున్నాడు. ఆయన చేస్తున్నాడు గనుకనే మన జీవితంలో మనం మంచితనాన్ని అనుభవించగలుగుతున్నాం. ఇంకో మాట చెప్పమంటారా? యాకోబు పత్రికలో ఒక మాట ఉంటది. ప్రతి శ్రేష్టమైన వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి మనకు అనుగ్రహించబడతాఉంది. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుని యొక్క మంచితనం నుంచి మనం పొందుకుంటున్నవే. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ఆహ్, ఆహ్, ఎడారి మార్గంలో, అరణ్య మార్గంలో వారు నడుస్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు వారిని పోషించాడంట మన్నాతో. వారు కష్టపడలేదు. వారు పంటలు విత్తలేదు, కోయలేదు, కొట్లలో కూర్చుకోలేదు. 40 సంవత్సరాలు ఎలా పోషించాడు? మంచి దేవుడు కాబట్టి మంచితనంతో పోషించాడు. వాళ్ళు సణిగారు, గొణిగారు కానీ మంచిగా వారిని పోషించాడంట. ఈరోజు ఇప్పటికి మన జీవితంలో చూస్తే మనం అనుభవిస్తున్న ప్రతి శ్రేష్టమైన ప్రతి వరం కూడా పరసంబంధమైనదే. జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి మనం అనుభవిస్తున్నదే. ఇంగ్లీష్‌లో చాలా చక్కగా ఉంటది. ఎవ్రి గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ అబవ్. ప్రతి శ్రేష్టమైన ప్రతి వరము ఇవి కూడా పరసంబంధమైనదై మనకు జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి అనుగ్రహించబడుతుంది. మీరు అనుభవిస్తున్నదంతా కూడా మంచితనమే. దేవుని మంచితనమే. దేవుని మంచితనంలో నుంచి మీరు దయా కిరీటాన్ని ప్రతి సంవత్సరం పొందగలుగుతున్నారు. అది కూడా ఆయన మంచితనం ద్వారా వచ్చిందే. ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుని మంచితనంలోంచి మీరు అనుభవిస్తుంది. మీరు రేపటి దినాన మీరు అనుభవించాలని కోరుకుంటున్నది కూడా రేపటి దినాన ఆయన మంచితనంలో నుంచి రావాల్సిందే. దాన్ని మీరు అనుభవించాల్సిందే. మంచి దేవుని మీరు గనుక సేవించడం ప్రారంభిస్తే, ఆయనలో ఉన్న మంచితనాన్ని మీరు గుర్తించి, గ్రహించి దాన్ని అనుభవిస్తూ ఉన్నట్లయితే, దేవుని ద్వారా మీరు మంచివారుగా మార్చబడి, ఆయన మంచితనం ద్వారా మీరు తృప్తిపరచబడే అనుభవంలోనికి మీరు రాగలుగుతారు. అలా ఉత్తముడని ఆయన తెలుసుకోగలిగితే, ఆయన మంచివాడని తెలుసుకోగలిగితే, ఆయన్ని ఆశ్రయించకుండా మీరు ఉండలేరు. ఆయన ఆశ్రయించకుండా మీరు ఉండలేకపోతే, దేవుడు మీ జీవితంలో తను తాను మంచివాడుగా కనపరుచుకుంటూనే ఉంటాడు. అలా మంచితనాన్ని అనుభవిస్తూ ఇతరులకు మంచిగా మీరు మార్చబడి, దేవునికి ఒక మంచి స్టీవర్డ్స్‌గా, మంచి గృహ నిర్వాహకత్వం కలిగినటువంటి వ్యక్తులుగా, యాజకులుగా, నమ్మకస్తులైన వ్యక్తులుగా మీరందరూ మార్చబడితే, దేవుని నామం ఎంత మహిమపరచబడుతుందో ఆలోచన చేయండి. ఈరోజు అట్టి కృప, అట్టి దీవెన మనందరికీ అనుగ్రహించబడాలని మనం ప్రార్థన చేద్దాం. లెట్స్ లుక్ టు గాడ్ ఇన్ ప్రేయర్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, జీవగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తా ఉన్నాం.
మా మంచి దేవుడవు, మా మంచి కాపరివి, మా మంచి రక్షకుడవు, మా మంచి పోషకుడువు, మా మంచి విమోచకుడువు. మీరేమైనారో దాని ముందు ఒక మంచి అని పెడితే, మంచికి నిదర్శనం మీరు మాత్రమే అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు నాయన. మా జీవితంలో మీ మంచితనాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూనే ఉన్నారు. మాలో మంచి ఏదన్నా జరిగింది అంటే అది మిమ్మల్ని బట్టే. మేము అనుభవిస్తున్న దాంట్లో మంచి ఉంది ఏదైనా అంటే అది మిమ్మల్ని బట్టి మాత్రమే. ఈరోజు మీలో ఉన్న మంచితనము మాలో మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. మిమ్మల్ని గ్రహించడం మాత్రమే కాదు, తెలుసుకోవడం మాత్రమే కాదు, మిమ్మల్ని అనుభవించాలి. మీ మంచితనమును అనుభవించగలగాలి మాకు నేర్పించండి. మీ మంచి హృదయాన్ని, మీ మనస్తత్వాన్ని గ్రహించిన వారుగా, మిమ్మల్ని ఆశ్రయించే వ్యక్తులుగా, ధన్యులుగా మేము మార్చబడాలంటే రుచి చూసి మీరు ఉత్తముడని, మీరు మంచివారని మేము గ్రహించగలగాలి. మీ మంచితనం, మీ కృపాక్షేమలు మా వెంట వచ్చినట్లుగా, మా జీవిత కాలం అంతయు మీ కృప మా వెంబడి వచ్చినట్లుగా దీవించి సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అటు దేవుడు మాకు కలిగినట్లుగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీకు ఈ సెషన్ దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్‌తో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఆదివారం మళ్ళా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని సమాధానం మీకు తోడై ఉండి, ఆయన మంచితనాన్ని మీరు అనుభవిస్తూ, ఆయన కొరకు మంచివారుగా, సాక్షులుగా జీవించడానికి సదాకాలం దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్.